లండన్ దేశంలోనే పుట్టి బాగా మంచిగా డాక్టర్ చదువు చదివి ధనికుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక వ్యక్తి మిషన్ ట్రిప్ కోసం అని చెప్పని ఆఫ్రికా దేశం వచ్చాడు. ఆఫ్రికా దేశం వచ్చి తను చనిపోయేంత వరకు పరిచర్య చేశాడు. ఓ రోజున తను గుర్రం మీద వస్తుంటే ఆఫ్రికా దేశంలో ఉన్న పొడవాటి ములులో తన కంట్లో గుచ్చుకోగా కుడికన్నుకు మొత్తం కారిపోయింది. ఒక్కనుతోనే చూచేవాడు. ఆ తర్వాత సింహం దాడి చేయగా మొత్తం మొహం అంతా కూడా షేప్ అవుట్ అయింది. వ్యక్తి అంతా షేప్ అవుట్ అయిపోయాడు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశం వెళ్ళిన తర్వాత అసలు వికారంగా తయారయ్యాడు. ఓసారి లండన్లో ఉన్న నా భార్య ఎలా ఉందో చూసొద్దామని చెప్పని లండన్ ప్రయాణం అయ్యి మరి వెస్ట్ మినిస్టర్స్ అనే ఒక విలాసవంతమైన ధనికులు ఉండేటటువంటి ప్రాంతంలో నివసించేటటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య ఉంటున్న ఇంటి తలుపు తట్టాడంట. వాళ్ళ భార్య తలుపు తీసి డేవిడ్ లివింగ్స్టన్ చూసి హూ ది హెల్ ఆర్ యూ, ఎవరు నువ్వు అనుకొని వెంటనే తలుపేసిందంట. మళ్ళా తలుపు కొట్టాడంట. అమ్మ స్వీటీ హానీ నేను అని అంటే తలుపు తీసి నో నా భర్త డేవిడ్ లివింగ్స్టన్ ఇంకోలా ఉండేవాడు, నువ్వెవరో నాకు తెలియదని మొహాన్ని తలుపేసిందంట. మూడోసారి తలుపు కొట్టి తీసి ఐఎమ్ డేవిడ్ లివింగ్స్టన్ యువర్ హస్బెండ్ అని అంటే అప్పుడు గుర్తుపట్టిందంట. కౌగులించుకొని బోర్ని వెలిపించింది. నువ్వెంత షేప్ అవుట్ అయిపోయావేంటి, ఎంతగా నువ్వు మారిపోయావేంటి, ఎంత అనారోగ్యం ఏంటి అని. కొంతకాలానికి తను బయలుదేరి నేను వెళ్ళిపోతాను ఆఫ్రికా అంటే నీతో పాటు నేను కూడా వస్తానని బయలుదేరింది. అతి సాధారణంగా చనిపోయాడు. చనిపోయినప్పుడు అతనితో పాటు వెంబడించిన ఒకే ఒక తెగ నాయకుడు ఉన్నాడు. అన్ని సంవత్సరాలు దాదాపు 40 ఏళ్ల పాటు ఆఫ్రికా దేశాన్ని సంచరించి అక్కడ దేవుని పరిచర్య చేయాలని తహతాలాడిన డేవిడ్ లివింగ్స్టన్ రక్షించినటువంటి ఆత్మ ఒకే ఒక్క ఆత్మ. ఆయన ఒక తెగకు సంబంధించిన వ్యక్తి. చనిపోయాడని తెలిసిన తర్వాత ఏం చేయాలి? వద్దు, ఈ శవాన్ని మనం లండన్ పంపించడానికి వీల్లేదు, ఇక్కడే ఉంచాలని చెప్పని అనుకున్నారు. కానీ లండన్లో ఉన్నటువంటి ప్రధాని ఎలిజబెత్ రాణి గారు లేదు, డేవిడ్ లివింగ్స్టన్ అంతటి మహా గొప్ప దైవ సేవకుని యొక్క శరీరం ఇక్కడ పాతి పెట్టబడాలి అని ఆవిడ బలవంతం చేయటంతో వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఓ పని చేద్దాం, డేవిడ్ లివింగ్స్టన్ హృదయం అంతా కూడా ఆఫ్రికా ప్రజల కోసం కొట్టుకుంటూ వచ్చింది కనుక ఆ గుండెని తీసి ఇక్కడే పాతి పెడదాం ఆఫ్రికా దేశంలో, బాడీని మాత్రం మీరు పట్టుకుని వెళ్ళండి అని. అదే రీతిగా డేవిడ్ లివింగ్స్టన్ గుండెని తీసి ఆఫ్రికా దేశంలో పాతిపెట్టి డేవిడ్ లివింగ్స్టన్ భౌతిక గాయాన్ని కొన్ని కిలోమీటర్లు నడుచుకొని ఓడలో దాన్ని ఎక్కించి మరి ధనికులు పాతిపెట్టబడేటటువంటి సమాధుల్లో అక్కడ పాతిపెట్టడం జరిగింది. డేవిడ్ లివింగ్స్టన్ సమాధి ఇప్పటికీ లండన్ దేశంలో వెస్ట్ మినిస్టర్స్ అనే ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను? కారణం ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్లో ఉన్నటువంటి దేవుని మందసం అది ప్రాంతాలు దాటి ప్రజల యొక్క గృహాలను దాటుకొని వారి వీధులను దాటుకొని వారి గ్రామాలను దాటుకొని దేశ ప్రధానులైనటువంటి వారి ఇళ్లలోనికి చేరగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో, మన మందిరంలో, మన దేశంలో, మన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దేవుని సహవాసంతో కూడిన దేవుని మందసం అనేది అది ఇక్కడతోనే అంతరించిపోకుండా, ఇక్కడతోనే ఆగిపోకుండా మోడీ గారి ఇంటి దాకా వెళ్ళాలి. ఆమేన్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా వెళ్ళాలి. ఆ దేశంలోకి వెళ్ళగలగాలి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళగలగాలి, పార్లమెంటులోనికి వెళ్ళగలగాలి. అక్కడ పరిచయం చేసి ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు బైబిల్ మీద చేయి పెట్టి దాని మీద ప్రమాణం చేసే అంతటి స్థాయిలోనికి మనం తీసుకెళ్ళగలిగిన రోజున దేవుని ప్రభావం ఏంటో మనం అవగాహన చేసుకోగలుగుతాం. మన ఇల్లులు గిత్తీయుడైన ఒబేదేదేమి ఇంటి వలె ఉన్నాయా? కిర్యత్యారీములో ఉన్నటువంటి అబీనదాబు ఇంటి వలె ఉన్నాయా? 20 ఏళ్ల నుంచి దేవుని తెలుసుకున్నప్పటికీ ఏ దేవుని లేకుండా భయంతోనూ శత్రు భయంతో బ్రతికినటువంటి కిర్యత్యారీములో ఉన్నటువంటి అబీనదాబు మనకు రోల్ మోడలా? లేదు, 3 నెలలు ఉంచుకొని దేవుని మందసం ద్వారా దీవించబడి అక్కడి నుంచి రాజు అంతఃపురంలోనికి దేవుని సన్నిధిని పంపించిన గిత్తీయుడైన ఒబేదేదేము మనకు రోల్ మోడలా? దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.